శ్రీ గురుభ్యో నమః. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత, మాణిక్య కిరీటాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగిన అమ్మ. ఓ పెద్ద మాణిక్యంతో కిరీటం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఎర్రటి కాంతితో ఉన్నాయి అమ్మ మోకాళ్ళు. ఊరుద్వయ జానుద్వయ ఇవన్నీ గురుపాదుక రహస్యాలు. ఇవన్నీ కేవలం శ్రీ విద్యోపాసకులైన గురువుల వద్ద తెలుసుకోవాల్సిన రహస్యాలు కాబట్టే వస్త్రాలలో కప్పుకొని కూర్చోవడం. గురుముఖత తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి గ్రంథంలో ప్రకటించకూడదు. తద్భిన్నంగా సౌందర్యలహరిలో శంకర్లు ఇలా అంటారు: అమ్మా విధిజ్ఞే, నేను నీ కాళ్ళు పడుతున్నప్పుడు గమనించింది ఏమిటంటే, నీ శరీరం చాలా మృదువుగా ఉంటుంది, కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుకుగా ఉన్నాయి. ఎందుకంటే నీవు విధిజ్ఞ. విధిజ్ఞ అంటే భర్త విషయంలో నీ కర్తవ్యం ఏంటో నీవు తెలుసున్నదానవు. ప్రతిరోజు పరమశివుడు కనబడగానే నీవు నీ మోకాళ్లను వంచి నేలకు తాకించి వంగి నీ నుదుటిన బొట్టు శివుడి పాదాలపై ముద్రపడేటట్టుగా నమస్కారం చేసుకుంటుంటావు. అలా రోజు నమస్కారం చేయడం వల్ల నీ మోకాళ్ళు గరుకుగా అయిపోయాయి. కాబట్టి కామిస్తూ శివుడు, సేవిస్తూ గణేశుడు, ఆ ఇద్దరు మాత్రమే దర్శించగలిగే జానుద్వయ విరాజిత అమ్మ.